నమస్తే. కొలికపూడి శ్రీనివాసరావు గారు తిరువూరు ఎమ్మెల్యే. ఏమైంది కేశినేని చిన్నికి ఆయనకి? కేశినేని చిన్నే పట్టుబట్టి ఆయనకి టికెట్ ఇప్పించారని ప్రచారం. ఈయన మేధావి, విద్యావంతుడు. సో మంచిగా జెల్లయ్యారు. తీరా మోసి కొన్నాళ్ళు జర్నీ చేసిన తర్వాత ఎక్కడో చెడింది. చిన్ని గారి మనుషులు వచ్చి తిరువూరులో దందాలు మొదలెట్టారు నా నోటీసులో లేకుండా. దందాలు ఆయన నోటీసులో లేకుండా మొదలెట్టారనేది ఆయన వేదన, లేకపోతే అసలు దందాలకే ఆయన వ్యతిరేకమా? గంజాయి గురించి మాట్లాడారు. మరి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో కూర్చొని మరి కేశినేని చిన్ని గారు గంజాయి వ్యాపారం చేయిస్తున్నారు, బెదిరించి మరి మనుషుల్ని పంపిస్తున్నారని. ఈయన ఇవన్నీ చెబుతుంటే ఆయన అవాక్ అయిపోయాడు. అక్కడ కూర్చున్న పెద్ద మనిషి, ఏంది ఇది, మిమ్మల్ని పిలిచిన కారణం ఏంది, మీరు చెబుతోంది ఏంది, ఏంటి కేశినేని చిన్ని మీద ఇన్నా అని. ఇప్పుడు తాజాగా కేశినేని చిన్ని బాధితులు హైదరాబాద్లో బయలుదేరారు. అక్కడెక్కడో ప్రగతి నగర్లో అంట ఒక గుట్ట మీద డెవలప్మెంట్ ఫ్రీలాన్స్ ఆఫర్స్ పేరుతోటి జనాల దగ్గర డబ్బులు వసూలు చేశాడు. సరే, అదొక పంచాయతీ. గంజాయి విక్రయాలు, పేకాట శిబిరాలు, కౌన్సిలర్ల కొనుగోలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో మోసాలు లాంటి భాగవతాలట చిన్ని గారివి. ఎమ్మెల్యే చెబుతున్నాడు. ఎవరో వైసీపీ ఎమ్మెల్యే కాదు, వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యే. చంద్రబాబు గారికి పాపం ఇబ్బంది ఏంటంటే ఆయన చాలా బలంగా నమ్మి కొందరిని చేరదేస్తారు, చేసి వాళ్ళకి మేలు చేస్తారు. ఎక్కడో ఉన్న వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్తారు. ఆ ఎక్కడికో తీసుకెళ్తారు, వాళ్ళు జలకొట్టం మొదలెడతారు. ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యే గారి పరిస్థితి కూడా అదే. ఆయన మేధావి, అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు కాబట్టి ఆయనకి బాసటగా నిలవాలి, దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన మేధావి కాబట్టి నిలబెట్టుకున్నారు, గెలిచారు. గెలిచిన తర్వాత ఈ పంచాయతీ చిన్నీతోటి, చిన్నీయే ఆయన టికెట్ ఇప్పించారని ఒక ప్రచారం. సరే, చిన్ని బాధ చిన్నిది. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. సరే, ఈయన టీవీ డిబేట్లో ఏం మాట్లాడుతున్నాడు? గంజాయి వ్యాపారం చేసేది కేశినేని చిన్ని మనుషులే. ఇంతకుముందు గంజాయి విక్రయించి మానేసిన వారి ఇళ్ళకి వెళ్ళి బెదిరించి మరీ గంజాయి అమ్మకాలను ఎంపీ కేశినేని చిన్ని మనుషులు ప్రోత్సహిస్తున్నారని. దగ్గర ఆధారాలు ఉంటే చూపించాలి కదా, వాళ్ళు ఎవరు గంజాయి వ్యాపారం చేసేది ఏంటనేది. జస్ట్ థ్రోయింగ్ మడ్డ ఏదో ఒకటి. ఆయన అయితే ఆధారాలు, ఇప్పుడు ఆయన ఏదో 60 లక్షల ముందు ట్రాన్స్ఫర్ చేశాను, 3 దఫాల్లో 20 లక్షలు అని చెప్పి ఐసిఐసిఐ బ్యాంక్ స్టేట్మెంట్ ఏదో చూపించాడు. చిన్ని గారికి కాదుగా చేసింది, ఎవరో చిన్ని మనుషులు అంటున్నారు. వాళ్ళు కాదు, అవునో కాదు ఎట్లా తెలుస్తుంది? అది విచారణలో తెలాలి. ఆయనేమో దుబాయ్లో కూర్చున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్రానికి పెట్టుబడుల కోసం అని చెప్పి తండ్రి కొడుకులు ఇద్దరు విపరీతంగా శ్రమిస్తుంటే వీళ్ళు ఇక్కడ వచ్చి చిల్లర పంచాయతీలు. బాగా చికాకు అనిపించింది ముఖ్యమంత్రి గారికి. ఏంటిది అని చెప్పి పల్లా శ్రీనివాసరావు గారికి ఫోన్ చేసి, నేను ఇక్కడి నుంచే ఆగ్రహిస్తున్నాను, కన్నెర చేస్తున్నాను వాళ్ళ మీద అని చెప్పండి అని. ఈయన కన్వే చేశారు. పాపం ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ కన్నెర చేశారు, ఆగ్రహించారు. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మిమ్మల్ని పిలిపించి మరీ కన్నెర చేసి ఆగ్రహించే ఇది ఉంది, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని. నవంబర్ 2న బహుశా ఏదో మీటింగ్ ఉండొచ్చు. ఇంక గంజాయి అమ్మేవాళ్ళంట చిన్ని మనుషులు ప్రతిరోజు ఆయన ఆఫీసులోనే కూర్చుంటారంట. భద్రాచలం నుంచి గంజాయి తెచ్చి తిరువూరులో అమ్ముతున్నారు. ఏమంటే భద్రాచలం పొరుగునున్న తెలంగాణ, అక్కడ ట్రాన్స్పోర్ట్ చెక్ పోస్టులు ఎట్టాగో మూసేశారు. సో యథేచ్ఛగా వచ్చేస్తాయి అవి. వచ్చిన తర్వాత మన చెక్ పోస్టులో ఆపాలి కదా, ఎందుకు ఆపట్లేదు? ఒకవేళ కొలికిపూడి గారు అన్నది నిజమే అనుకుందాం కాసి, ఎందుకు ఆపట్లా? ఒకటి. రెండోది, హైదరాబాద్లోను ఢిల్లీలోను పేకాట ఆడించి డబ్బులు సొమ్ము చేసుకుంటారు. తిరువూరులోనే పేకాట శిబిరాలు పెట్టాలని చూస్తే నేను ఒప్పుకోలేదు, అందుకే నా మీద కుట్ర చేస్తున్నాను. కన్సల్టెన్సీ పేరుతో ఇంకో మోసం అట. ఒక సామాజిక వర్గానికి చెందిన 400 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కేశినేని చిన్ని గారు మోసం, అది ఆయన ఆరోపణ అండి, కొలికిపూడి గారి ఆరోపణ. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఏకంగా 400 మందిని మోసం చేశారు. ఇవాటికి బాధిత కుటుంబ సభ్యుల తల్లిదండ్రులు హైదరాబాద్లో కేశినేని చిన్ని ఆఫీస్ ఎదుట ధర్నా చేస్తున్నారు. ఈ అంశం గురించి తనని ఎవరైనా కలవాలనుకుంటే హైదరాబాద్ ఆఫీస్కు రావచ్చని, కావాలంటే చిన్నితో ఒక స్టేట్మెంట్ ఇప్పించండి అని కూడా కొలికిపూడి డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి కౌన్సిలర్లు కొన్నాం. అవును, తిరువూరు మున్సిపాలిటీలో ఫ్యాన్ గుర్తుపై గెలిచిన కౌన్సిలర్ని డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశాం. ఇది కీలకం. వైసీపీ కౌన్సిలర్లని డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశాం. కేశినేని చిన్ని ఆఫీసులో కూర్చునే ఒక వ్యక్తి సమకూర్చిన డబ్బు ద్వారా తిరువూరు వైసీపీ కార్పొరేట్ను కొనుగోలు చేశాం. ఇది వాస్తవం. వచ్చి చెప్పింది అక్కడ ఆయన. కొలికిపూడిని కిలికితే ఇలాగే ఉంటుంది. నిజాలంటే అలా కుండ బద్దలు కొట్టినట్టు మోహమాటలు లేకుండా మొహం మీద కొట్టేసి చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అదే చేశాడు ఆయన. సో ఇవన్నీ చూసిన తర్వాత సోషల్ మీడియాలో ఇవన్నీ ప్రస్తుతం ఆ ఛానల్లో జరిగిన ఇంటర్వ్యూకి సంబంధించి వైరల్ అవుతున్నాయి. మంత్రి లోకేష్ గారి దండలతోనే ఎంపీ చిన్ని అనేక దారుణాలకు పాల్పడుతున్నాడని సొంత పార్టీ నేతలే బహిరంగ వ్యాఖ్యలు చేయడం అనేది పార్టీకి ఇబ్బంది కలిగించే విషయం సహజంగా. ఎందుకంటే ఏ మాట కామాడండి, 95 నాటి చంద్రబాబు గారు ఏంటంటే ఎలాంటి ఇండిసిప్లిన్ సహించేవాళ్ళు కాదు.
ఇమ్మీడియట్గా చర్యలు తీసుకునేవాళ్ళు. ఈ కన్నెర్ర చేయటాలు ఆగ్రహించడాలు ఉండేవి కాదు, డైరెక్ట్ యాక్షనే. ఈ ప్రకటనలు ఉండేవి కాదు, పిలిపించటాలు బుజ్జగించటాలు ఉండేవి కాదు. సరే, ఇప్పుడు బాధ్యతలు మరింత పెరగటం, కూటమి ప్రభుత్వం కారణంగా చూసి చూడనట్టు వెళ్ళటం, ఇలాంటి బోల్డెన్ అంశాలు తెర మీదకి రావటం వల్ల బహుశా ఆయన కూడా ఏమీ చేయలేని పరిస్థితి వచ్చిందా ఏంటి అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. ఓవరాల్గా ఇది. ఇప్పుడు ఈ ప్రగతి నగర్ గొడవే చూస్తారా, తిరువూరులో కొన్న వైసీపీ కౌన్సిలర్ల కథే చూస్తారా? ఏం మాట్లాడతారు, ఎవరికి చెప్పుకుంటారు? కడుపు చించుకుంటే తిరువూరు మీద పడుతుంది. సరే, ఏదో ఒకటి అయిందంటే ఇంకోటి రెడీగా ఉంటుంది. నారాయణ గారు వర్మ వివాదం అయిపోయింది ఈ మధ్యకాలంలో. అదేదో న్యూట్రలైజ్ చేసి నారాయణ గారు వర్మ గారు ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు చేతులేసి పరస్పరం ప్లాస్టిక్ నవ్వులు పులిమేసుకొని ఇద్దరు వాళ్ళు మాట్లాడింది ఇప్పుడు చూసాం. అదైపోయింది అనుకుంటే ఇది. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఒకటి అనిపిస్తుంది జనాలకి, ఈ కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు ఈ మధ్యకాలంలో ఎంఎస్ఎంఈ తరహాలో ఏర్పడ్డాయి కదా, మిడిల్ స్మాల్ స్కేల్ తరహా పరిశ్రమలాగా ఏర్పడ్డాయి కదా. ఆ వ్యవహారంలో జరిగిన దందా అంతా బయటికి రాకుండా కప్పిపుచ్చడానికి ఈ వ్యవహారాన్ని పాలక కూటమి పక్షంలోని సభ్యులే కొందరు ఎగదోస్తున్నారు, పార్టీలోని వాళ్ళే, పాలక కూటమిలోని వాళ్ళే. అందువల్ల అది సబ్సైడ్ అయిపోతుందని. అంటే ఒక గీతను చెరపకుండా చిన్న గీత చేయాలంటే పక్కన పెద్ద గీత గీయటం. ఒక వారం 10 రోజులు కొలికిపూడి గురించి, కేశినేని చిన్ని గురించి మాట్లాడుకుంటారు. ఈ లోపల అది పక్క వెళ్ళిపోతాయి, లిక్కర్ వ్యవహారం పక్క వెళ్ళిపోతాయి. పక్క వెళ్ళిపోయిన తర్వాత జనం కూడా, పీపుల్స్ మెమరీ ఈజ్ షార్ట్ లివ్డ్, జనం కూడా మర్చిపోతారు. ఎన్ని రోజులు ఎక్కడ జరగట్లేదు, ఢిల్లీలో జరగలేదా, ఇంకా వేరే రాష్ట్రంలో జరగలేదా, తెలంగాణలో జరగలేదా, ఏమవుతుంది ఏంటనే పద్ధతిలో జనంలో కూడా ఒక పాసివ్ ధోరణి, దాన్ని ఏమంటారంటే ఒక నిర్వేదమో నిస్తేజమో జరుగుతోంది. వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళకి చేసుకోవద్దా, వాళ్ళ కార్యకర్తలు చేసుకోవద్దు, ఏదో చేసుకుంటున్నారు, మనం జాగ్రత్తగా ఉండాలి అనే పద్ధతిలోకి వస్తున్నారు. కానీ క్వశ్చన్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లా. దానికి తోడు ఒక అంశం తర్వాత ఇంకో అంశం తెర మీదకి వస్తుంది. ఇప్పుడు ఈ కుట్ర కొలికిపూడి చేత ఎవరు చేయించారు అనేది కూడా రేపు ఇంకోటి తెర మీదకి తీసుకొస్తారు. కొలికిపూడి చేత ఫలానా వాళ్ళు చేయించారు, ఎక్స్ చేయించారు, వై చేయించారు. బట్ పేకాట శిబిరాలకి ప్రభుత్వం సమాధానం చెప్పాలి, గంజాయి కేసులకు సంబంధించి సమాధానం చెప్పాలి. ఒకవేళ అదే నిజమైతే చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఉత్తిపుణ్యానికి సోడాలు అమ్ముకునే వాళ్ళని తీసుకెళ్ళి కేసులు పెడుతున్నారు కదా. మరి నిజంగా ఇదే కొలికపూడి ఆరోపణ చేసేది నిజమైతే, వాస్తవం అయితే వెంబడే వాళ్ళని, నిందితుల్ని అరెస్ట్ చేయాలి కదా, అదుపులోకి తీసుకోవాలి కదా. అవన్నీ పక్కన పెట్టి కనీసం విచారించాలి కదా. జరుగుతోందా? జనం అడుగుతున్నారు ఇదంతా.